హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్య డెన్మార్క్ వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ పెట్టాను, ఆన్లైన్ ఆర్డరు. టెము అనేసి ఒక చైనీస్ యాప్. అందులో ఒక ఆర్డర్ పెట్టాను. ఏం పెట్టానంటే మన ఈ చలికి ఒక వింటర్ జాకెట్ ఒకటి, ఫ్యూ అదర్స్ ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఐ ఆర్డర్డ్. ఒకటి వింటర్ జాకెట్ మెయిన్గా, దట్ ఈస్ ద మెయిన్ వన్. సో ఆ టేము ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత ఇక్కడ కొంచెం డెలివరీ వచ్చి మన వేరే కంట్రీ నుంచి ఇక్కడ మన కస్టమ్స్ క్లియర్ చేసుకొని డెన్మార్క్ లోపలికి వచ్చి దాన్ని అది డెలివరీ చేస్తారు. సో ఈరోజు మెసేజ్ వచ్చింది, సో ప్లీజ్ కలెక్ట్ యువర్ ఐటమ్స్ అండ్ సో అండ్ సో లొకేషన్ అనేసి. ఈ డోర్ డెలివరీ చేయరు, ఇది ఒక లొకేషన్లో ఒక షాప్ వాళ్ళ యొక్క సెంట్రల్ లొకేషన్ అండ్ మున్సిపాలిటీ ఉంటుందన్నమాట. ఆ మున్సిపాలిటీలో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఒక ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేసి దానిపై తెచ్చుకున్నది ఫస్ట్ టైం నేను. సో I will show you how that store look like. ఏం ఆర్డర్ ఇచ్చాము, ఐటమ్స్ అందులో ఏమున్నాయి అండ్ ఎలా ప్యాక్ చేసినారు అనేది మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఓకే, సో దగ్గరలోకి వచ్చినాము. సో మనం వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఎదురుగా చూసినారు బిల్డింగ్, రెడ్ బ్రౌన్ కలర్. సో ఆ బిల్డింగ్ వెనకాల ఉండే బిల్డింగ్ అనుకుంటా. సో వెళ్ళి అడదాం, సరేనా? ఓకే, లెట్స్ వెయిట్. సో ఆ షాపేనండి, బెల్రాప్ విన్ హ్యాంజల్. సో అక్కడికి వెళ్ళి మన ఆర్డర్ ఐడి చెప్తే ఏమైనా ఇస్తారేమో. లెట్స్ గో. నేను ఈ పక్క రాలేదు, ఆ పక్క వెళ్తాను మామూలుగా. ఈ పక్క ఇప్పుడు వచ్చింది లేదు. ఓకే, ఐ కేమ్ వన్స్. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ ఏబుల్ టు రికార్డ్. ఐ హ్యావ్ టు పాజ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. హాయ్ ఫ్రెండ్స్, ఐ గాట్ ది ప్యాకేజ్. మన ప్యాకేజ్ మనకు వచ్చింది. జస్ట్ లోపలికి వెళ్ళాను, వెళ్ళి ఎస్ఎంఎస్ నాకు వచ్చిన ఎస్ఎంఎస్ చూపించిన. సో చూపిస్తే దే గాట్ ఇట్ అండ్ గేవ్ టు మీ. మన ప్యాకేజ్ మన చేతికి వచ్చింది. అండ్ ఐటమ్స్ ఏం చూసి పెట్టానంటే ఒక మెయిన్గా వచ్చి ఒక వింటర్ జాకెట్ ఒకటి. వింటర్ జాకెట్ వింటర్ వేసుకోవాలి, సమ్మర్లో వేసుకుంటే కొంచెం స్టార్టింగ్లో నాకు కొంచెం ఫుల్గా చలిగా ఉండడం వల్ల ఈ క్లైమేట్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో సేఫ్ సైడ్ ఈరోజు క్లైమేట్ అయితే బాగానే ఉంది, భలే ఉంది. సో మన బెంగళూరులో వింటర్లో ఎలా ఉంటుందో ఇక్కడ సమ్మర్ అలా ఉంది. ఈరోజు 18 degrees, బట్ చల్లకి కొంచెం గాలి కూడా కొంచెం పర్లేదు ఈరోజు. ఇది లిటరల్లీ అవర్ ఇండియన్ వింటర్ క్లైమేట్. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది క్లైమేట్. అండ్ ఆర్డర్ ఏం పెట్టానంటే ఒక మామూలు బెల్ట్, ఒక క్లాత్ బెల్ట్ ఒకటి ఫర్ జీన్స్కి, అండ్ ఒక నీల్ కట్టరు. షాప్లో చూస్తే ఒక నీల్ కట్టర్ వచ్చి 17 kroners అంటే దాదాపులో 200 చిల్లర పైన ఉందన్నమాట. ఒక kroner వచ్చి 13 రూపాయలు. ఇప్పుడు ఆఫ్టర్ మన ట్రంప్ పుణ్యమా అనేసి యూరో వాల్యూ పెరిగింది. ఆటోమేటిక్గా డెన్మార్క్ క్రోనర్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. డెన్మార్క్లో కరెన్సీ వచ్చి క్రోనర్స్ అనమాట. దాన్ని డీకేకే అంటారు, డెన్మార్క్ క్రోనర్స్ అంటారు. సో డెన్మార్క్ వాల్యూ లాస్ట్ ఒక 10 రోజుల్లో 50 పైసా పైన పెరిగిందనమాట. ఇంతకుముందు 12.3, 12.4 ఉండేది, ఇప్పుడు 13 దాటిపోయింది. సో ఒక విధంగా నాకు లాభమే కరెన్సీ వాల్యూ పెరగడం వల్ల ఇక్కడ. ఓకే, సో ఒక నీల్ కట్టరు ఇక్కడ ఆన్లైన్లో ఐ థింక్ 8-9 kroners ఏమో ఉండింది. సో షాప్లో 17 kroners చూపించింది. సో బెటర్ ఆన్లైన్లో కొనుక్కున్నాను. అండ్ లెదర్ జాకెట్ దాదాపులో 170 kroners అనమాట. అంటే ఒక 2,500, 3,000 అవుతుంది అనుకుంటా. ఇట్స్ గుడ్. క్వాలిటీ తెలియదు, క్వాలిటీ ఇంటికి వెళ్ళి నాకు చెక్ చేసుకుందాం ఒకసారి. అండ్ బట్ మన ఊళ్ళో ఆర్డర్ పెడితే మనకు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కొంచెం స్లో. అమెజాన్ మనకు 1 day డెలివరీస్ ఉంటాయి, తొందరగా వచ్చేస్తుంది. బట్ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక పోయిన శుక్రవారం మీద ఆర్డర్ పెట్టాను. పోయినంటే అంతకుముందు శుక్రవారం 6వ తేదీ పెట్టా. 6th ఆర్డర్ ఇస్తే ఈరోజు 16th, 10 రోజులు అయిందనమాట. మనకు కొంచెం ఓపిక తక్కువ కదండి. నాకు వస్తుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి అసలు ఏ రోజు వస్తుందో నాకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేను. సో
ఆల్మోస్ట్ 10 రోజులు తీసుకుంది. వాళ్ళు వర్కింగ్ డేస్ కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి మండే టు ఫ్రైడే 5 days, 5 to 9 days డెలివరీ అనమాట. ఇఫ్ దే ఫెయిల్ వితిన్ 9 days డెలివరీ ఫెయిల్ అయితే దెన్ దే విల్ గివ్ 30 kroners క్రెడిట్ టు అస్ బ్యాక్. 30 kroners ఇచ్చి మనకు ప్రోడక్ట్ ఇస్తారు. ఒకవేళ 15 days తర్వాత కూడా మనకు రాకపోతే వీ కెన్ క్లెయిమ్ బ్యాక్ అవర్ రీఫండ్. అదనమాట పరిస్థితి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీ విల్ చెక్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. అండ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు సమ్ అదర్ కంట్రీ యాజ్ ఎ వెకేషన్. ఇక్కడ రేపు నుంచి మాకు లీవ్లు అనమాట. డెన్మార్క్లో ఈస్టర్ హాలిడేస్ 5 రోజులు లీవ్లు. సో going to enjoy this vacation by visiting 2 countries. One is France, going to Paris. Another is Belgium, going to Brussels. So aroga 3 days I'm going to stay. I'm going to travel over there and I will take more videos and update you guys. Okay, thanks, keep on watching. I will show the quality of the product just in few minutes. చూసారు అక్కడ ఒక చిన్న క్రేన్ తీసుకొని వాడి పొలం అంటే ఇంటి ముందర ఫ్రంట్ ప్లేస్ ఉందని క్లీన్ చేసుకుంటున్నాడు. గ్రౌండ్ అంతా మొత్తం యొక్క బ్యారిగేడ్స్ అన్నీ కూడా తీసేసి అతన్ని క్లీన్ చేసుకుంటాడు అనమాట. అన్నీ కూడా ఈ ఏరియాలో అన్నీ కూడా విల్లాలే, అన్నీ విల్లాలుగానే ఉంటాయి. సో నైస్ ప్లేస్, వెళ్ళి ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో మెయిన్ రోడ్ ఆ వెనకాల బ్యాక్ సైడ్ ఒక మెయిన్ రోడ్ హైవే పోతుంది. దిస్ ఈజ్ లైక్ ఇది హౌస్ హోల్డ్ ఏరియా. పెద్దగా వెహికల్స్ ఏమైనా రావు. ఓన్లీ ఎవరైతే ఇక్కడ ఉంటారో లివింగ్లో ఉంటారు ఇక్కడ. సో దే ఓన్లీ ట్రావెల్ హియర్. సో వెరీ కామ్. నాట్ ఓన్లీ దిస్ ఏరియా, ఆల్మోస్ట్ ఒక సిటీ నుంచి కొంచెం బయట వచ్చినప్పుడు అన్ని సిటీస్, అన్ని మున్సిపాలిటీస్ ఇలానే ఉంటాయి అన్నమాట. సో మన వీధిలోకి వచ్చేసాం. ఇలా ఇప్పుడు ఒక ఇంటి పని జరుగుతుంది. ఒక ఇల్లు పాపం నీట్గా చాలా రోజులు చూస్తున్నాను. వాళ్ళు సొంతంగా చాలామంది వాళ్ళు ఓన్ వర్క్ వాళ్ళే చేసుకుంటారు. వీలైనంత వరకు వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటారు. ఈవెన్ రెనోవేషన్ కానీ, పెయింటింగ్ కానీ, క్లీనింగ్ కానీ they will do, because here labor work is too cost. సో చూసారు ఇప్పుడు అక్కడ బయట బ్యారిగేట్స్ లాగా ప్రహరీ క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. ఆ పక్కన కారు షెడ్. నైస్. సో మనకు వచ్చిన ప్రొడక్ట్స్ని అన్ప్యాక్ చేద్దాం. Okay, good. Nail cutter, belt, బాగుంది. క్వాలిటీ బాగానే ఉంది. నైస్. ఓకే, లాకింగ్ బకెల్. సో లాకింగ్ బకెల్ బాగానే ఉంది. నైలాన్ బెల్ట్, ఇది క్లాత్ కాదు, నైలాన్ది. నైస్, గుడ్. ముఖ్యంగా see how it will fix me. నేను రెగ్యులర్లో లాంజ్ ఆర్డర్ ఇచ్చాను. సేఫ్ సైడ్ కొంచెం లూజ్గా ఉన్న పర్లేదు, అట్లా కాకూడదని. ఇక్కడ ఫిట్టింగ్స్ మనకు తెలియదు. సో ఓకే, బాగానే ఉంది. నేను లాస్ట్ టైం బెంగళూరులో చూసినప్పుడు కూడా
ఇలాంటిది ఒకటి 2500 ఉంది అనమాట. కానీ దిస్ ఈస్ మోర్ క్వాలిటీ దెన్ దట్. లోపల మనకు మెత్తగా సాఫ్ట్ క్లాత్ ఇచ్చాడు. సూపర్, పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి టైట్ లేదు, లూజ్ లేదు, నైస్. విత్ హూడీ ఉంది ఇది. గుడ్, బాగుందండి. బయట చలి వచ్చిన అండ్ లైట్ వెయిట్, ముఖ్యంగా లైట్ వెయిట్. నేను ఇంతకుముందు లెదర్ జాకెట్ వేసుకునేవాడిని. ఇట్స్ హెవీ వెయిట్ లెదర్ జాకెట్. దిస్ ఈస్ వెరీ లైట్ వెయిట్, కంఫర్ట్గా ఉందన్నమాట. గుడ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. స్టే ట్యూన్. అండ్ ప్యారిస్ అండ్ బెల్జియం, బ్రెజిల్స్ వీడియోస్ వస్తాయి. ఐ విల్ అప్లోడ్ వన్ సూన్. థ్యాంక్స్ గైస్.